అబ్బబ్బబ్బబ్బా! ఏమెండలో ఏమో బగబగ మండిపోతున్నాయి అస్సలు. మనకే ఇంత వేడిగా ఉంటే చిన్న చిన్న పిల్లలకి ఇంకెంత వేడిగా ఉంటుంది చెప్పండి. హాయ్ ఆల్! ఈరోజు ఈ వీడియోలో మన బేబీస్ ఎండ బారిన పడకుండా వాళ్ళని ఎలా కూల్‌గా ఉంచాలి, కంప్లీట్ సమ్మర్ కేర్ గురించయితే నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. ఇంత ఎండలున్నాయి. మన బేబీని ఏసీలో ఉంచొచ్చా? అసలు బేబీస్‌కి ఎలాంటి ఫుడ్ పెట్టాలి? బేబీకి ఎన్ని సార్లు స్నానం చేయించాలి? మనతో పాటు బేబీని బయటికి తీసుకెళ్తే వాళ్ళకి మనలానే సన్ స్క్రీన్ యూజ్ చేయొచ్చా? బేబీకి ఈ ఎండాకాలంలో ఆయిల్ మసాజ్ చేయొచ్చా? ఏమైనా ర్యాషెస్ వస్తాయా? బేబీని డీహైడ్రేట్ అవ్వకుండా ఎలా చూసుకోవాలి? బేబీకి ఎలాంటి బట్టలు తొడిగించాలి ఈ ఎండాకాలంలో? మనమైతే వేడిగా ఉంది, చెమటలొస్తున్నాయి అంటే చెప్పగలం. బేబీస్ ఎలా చెప్తారు? మనం మన బేబీని ఎలా కూల్‌గా ఉంచాలి ఈ సమ్మర్ అయిపోయే వరకు? ఈ డీటెయిల్స్ అన్నీ అయితే నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో, స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. అసలు ఎండలు చాలా ఉన్నాయి గదా! మనమే చాలా వరకు తట్టుకోలేకపోతున్నాం. సో, మన బేబీస్‌ని ఏసీలో, కూలర్‌లో ఉంచొచ్చా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. సో, 100% ఉండొచ్చండి. ఎలాంటి డౌట్ లేదు. నేను కూడా నాకు ఈ డౌట్ వచ్చింది. సో, నేను నా పీడియాట్రిషియన్ అయితే తెలుసుకున్నాను. సో, మన బేబీస్‌ని సేఫ్‌గా ఏసీలో అయితే ఉంచొచ్చు. కాకపోతే వాళ్ళు ఉండే రూమ్ టెంపరేచర్ వచ్చేసి 24-26 ఈ రేంజ్‌లో మాత్రమే మెయింటైన్ చేయమని చెప్పారనమాట. ఈ 24 టెంపరేచర్ అనేది నా బేబీ ఉన్న రూమ్‌లో అయితే సెట్ చేసి ఉంచుతాను. సో, ఈ ఏసీ అనేది ఎప్పుడు తరచుగా ఉంచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బేబీకి ఎప్పుడు రూమ్ కూల్ టెంపరేచరే కాదు. అప్పుడప్పుడు వాళ్ళకి గాలి లోపలికి బయటికి వస్తూ ఉండాలి అన్నమాట. సో, వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు, తింటున్నప్పుడు ఏసీలో ఉంచాల్సిన అవసరం లేదు. జస్ట్ నార్మల్‌గా మనం ఫ్యాన్ ఏసి ఉంచితే సరిపోతుంది. కాకపోతే వాళ్ళు ప్లెజెంట్‌గా డిస్టర్బ్డ్ స్లీప్ లేకుండా ప్రశాంతంగా పడుకోవాలి అంటే మాత్రం ఏసీలో ఉంచడానికి ట్రై చేయండి. ఏసీ లేకపోతే కూలర్. ఇన్ కేస్ కూలర్ వాడేటట్టయితే అది కూలర్ వాడే ముందు ఎందుకంటే మనం ఓన్లీ సమ్మర్స్ వస్తేనే మనకి ఏసీలు, కూలర్‌లు గుర్తొస్తాయి కదా! కాబట్టి వాటిని ప్రాపర్‌గా క్లీన్ చేసి, వాటర్ కూడా తరచుగా క్లీన్ చేసి ఇస్తూ ఉండాలి. అండ్ ఈవెన్ ఏసీ యూజ్ చేసేవాళ్ళు కూడా మనం ఇయర్ మొత్తం ఏసీ వాడం. ఓన్లీ సమ్మర్ వస్తేనే గుర్తొస్తుంది కాబట్టి, సో, సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందు ఒక 15 డేస్ ముందే టెక్నీషియన్‌ని పిలిపించి దాంట్లో ఉన్న ఫిల్టర్స్ అవన్నీ క్లీన్ చేయించి మాత్రమే ఏసీ ఆన్ చేయండి. ఏంటంటే దాంట్లో ఏసీలో చాలా మనకు కనిపించని, మన కళ్ళకి కనిపించని చాలా మైన్యూట్ డస్ట్ పార్టికల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, మనం ఎప్పుడైతే ఏసీ ఆన్ చేస్తామో బేబీ ఉన్న రూమ్‌లో బేబీస్ అనేది చాలా సెన్సిటివ్‌గా ఉంటారు కాబట్టి, ఆ ఎయిర్‌ని పీల్చుకోవడం వల్ల వాళ్ళకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రావడం, ఇలాంటివి ఫేస్ అవుతూ ఉంటాయన్నమాట. కాబట్టి అలాంటివేవి అవ్వకుండా ముందే మనము ఇయర్లీ వన్స్ మాత్రం ఏసీ ఆన్ చేసే ముందు ఇలాంటి జాగ్రత్తలైతే తీసుకొని ఏసీ ఆన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి బేబీ బాత్. బేబీకి ఎన్ని టైమ్స్ బాత్ చేయించాలి? మనమైతే యూజువల్లీ 3-4 టైమ్స్ చేస్తూ ఉంటాం కదా! ఈ సమ్మర్ వస్తే బయటికెళ్ళొచ్చిన తర్వాత ఆ చెమటకి, ఆ వేడికి తట్టుకోలేక స్నానం చేస్తూ ఉంటాం. సో, బేబీకి అన్ని టైమ్స్ చేయించొచ్చా? అంటే బేబీస్‌కి జస్ట్ ఒక 2 టైమ్స్ చేస్తే సరిపోతుంది. అండ్ ఎండలు ఎక్కువున్నాయి కదా! అని చెప్పి బేబీస్‌కి చల్లనీళ్లు పోస్తూ ఉంటారు. అలా అలా మాత్రం అస్సలు చేయకండి. ఎండలు కానివ్వండి, చలికాలం కానివ్వండి, బేబీస్‌కి చల్ల నీళ్లు మాత్రం ఎప్పుడూ పోయకండి. జస్ట్ ల్యూక్ వార్మ్ వాటర్, గోరువెచ్చగా ఉండే నీళ్లు మాత్రమే పోయండి. 36-38 డిగ్రీస్ సెంటిగ్రేడ్స్‌లో మాత్రమే బేబీస్‌కి పోసే వాటర్ లెవెల్ అనేది ఉండాలి. సో, మనం ప్రతిసారి థర్మామీటర్ పెట్టి టెంపరేచర్ చెక్ చేయలేం కదా! సో, జస్ట్ మనం హ్యాండ్ పెడితే మన బాడీ టెంపరేచర్‌కి ఈక్వల్‌గా ఉండాలి అన్నమాట. సో, యూజువల్లీ మనము ఎలా అయితే సమ్మర్‌లో కాకుండా వింటర్ అండ్ రైనీ సీజన్‌లో ఒక 5-10 మినిట్స్ వాటర్ హీట్ చేస్తే, ఈ సమ్మర్‌లో వచ్చేసి జస్ట్ 3-4 మినిట్స్ హీట్ చేస్తే సరిపోతుంది. అంతకు మించి అవసరం లేదు. కాబట్టి మీరు టెంపరేచర్ చెక్ చేసుకొని బేబీస్‌కి స్నానం చేయించండి. అండ్ బేబీకి ప్రతిసారి స్నానం చేసిన ప్రతిసారి సోప్ పెట్టాల్సిన అవసరం లేదు. ఏంటంటే తరచుగా సోప్ పెడుతూ ఉంటే కూడా బేబీ స్కిన్ అనేది డీహైడ్రేట్ అయిపోయి డ్రైగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ప్రతిసారి సోప్ పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ వన్ టైమ్ పెడితే సరిపోతుంది. అండ్ ఈ సమ్మర్‌లో చాలా మంది సున్నిపిండి యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి అది మంచిదే. సో, ఒకసారి మీరు సోప్‌తో పెడితే నెక్స్ట్ ఈవినింగ్ టైమ్‌లో అలా సున్నిపిండితో పెట్టి స్నానం చేయించడానికి ప్రిఫర్ చేయండి. ఏంటంటే సున్నిపిండిలో కూడా కొంచెం కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది కదా! బేబీస్ బాడీ కూడా కొంచెం కూల్‌గా ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలా ట్రై అలా ట్రై చేయండి. బేబీకి బాత్ చేయించిన ప్రతిసారి తల మీద నుంచి పోసేయకండి. తలస్నానం అవసరం లేదు. డేలో వన్స్ హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది. 2 టైమ్స్ బేబీకి హెడ్ బాత్ అనేది అవసరం లేదు. అండ్ బేబీ డైపర్స్ విషయానికొస్తే ఈ సమ్మర్‌లో అసలు డైపర్స్ యూజ్ చేయకపోవడమే బెటర్. ఎందుకంటే వాళ్ళ పీ కౌంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. యూరిన్ అవుట్‌పుట్ అనేది అంతగా ఉండదు. 1 అవర్‌కి ఒకసారి లేదంటే ఫ్రీక్వెంట్‌లీ 1 అవర్‌కి ఒకసారి బేబీని తీసుకెళ్ళి టాయిలెట్ చేయించడము అలాంటివి ట్రై చేయండి. లేదు అంటే
లేదు అంటే క్లాత్ డైపర్స్ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే అవి కొంచెం ర్యాషెస్ రాకుండా ఉంటాయి. ఎప్పుడైతే మనము నార్మల్ డైపర్స్, డిస్పోజబుల్ డైపర్స్ వాడతామో అందులో ఉన్న మెటీరియల్ బేబీకి ఆ ఏరియాలో వేడిని పుట్టించి కొంచెం ఎక్కువ స్వెటింగ్ క్రియేట్ చేస్తుందన్నమాట. ఎక్కువ స్వెటింగ్‌ని క్రియేట్ చేస్తుంది. సో దట్ ర్యాషెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి క్లాత్ డైపర్స్ ప్రిఫర్ చేయండి. ఇన్ కేస్ బేబీకి వేయాలి అంటే క్లాత్ డైపర్స్ ప్రిఫర్ చేయడమే సేఫ్ అన్నమాట. అండ్ బేబీ క్లాతింగ్ విషయానికొచ్చేసరికి ఈ సమ్మర్ లో ఓన్లీ కాటన్ మాత్రమే వేయండి. దట్టు కొంచెం పల్చగా బేబీకి గాలి ఆడేలాగా కొంచెం ఫ్రీగా ఉంచే క్లాత్స్ వేయండి. టైట్ గా అలా వేసేయకుండా కొంచెం లూజ్ గా ఉండే క్లాత్స్ కాటన్ వి ప్రిఫర్ చేయండి. ఇన్ కేస్ మీరు బేబీని తీసుకొని బయటికి వెళ్లాల్సి వస్తే మాత్రం కొంచెం ఫుల్ స్లీవ్స్ ఉండే క్లాతింగ్ వేయండి. ఏంటి అంటే వాళ్ళకి డైరెక్ట్ సన్లైట్ అది పడకుండా కొంచెం కాపాడిన వాళ్ళం అవుతాం అన్నమాట. సో ఇన్ కేస్ ఇంట్లో ఉంటే మాత్రం వాళ్ళని చాలా ఫ్రీగా ఉంచండి. డ్రెస్సింగ్ కూడా జస్ట్ నార్మల్ లేస్ ఉంటుంది కదా బేబీస్ కి, అలా లేస్ కట్టడం గానీ, ఇన్ కేస్ బాయ్స్ అనుకో బనియన్స్ వేసేసి అలా ఫ్రీగా ఉంచడానికి ట్రై చేయండి. ఏంటంటే వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయలేరు కాబట్టి వాళ్ళకి వేడి అనిపించింది అనుకో వాళ్ళు తరచుగా ఏడవడము, క్రాంకీగా ఫీల్ అవ్వడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం మన బేబీ క్లాతింగ్ లో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమ్మర్ లో బేబీ ఫుడ్ కొచ్చేసరికి బేబీస్ నార్మల్ గా తినేదానికంటే ఈ సమ్మర్ లో కొంచెం తక్కువ తింటారు. యూజువల్లీ మనకే ఎక్కువ ఫుడ్ పోదు. ఎప్పుడు వాటర్ తాగాలి, దాహం థర్స్టీగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి బేబీస్ కూడా సేమ్ మనలాగే అన్నమాట. కొంచెం ఫుడ్ అనేది తగ్గిస్తారు. కాబట్టి ఆ ఫుడ్ ప్లేస్ లో వాళ్ళని ఎక్కువ డిహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేటెడ్ గా ఉంచడం కోసం అని చెప్పి వాటర్, ఫ్లూయిడ్స్, జ్యూసెస్, కోకోనట్ వాటర్ ఇలాంటివి ప్రిఫర్ చేయండి. అండ్ దట్టు సీజనల్ ఫ్రూట్స్ అన్ని ఇవ్వండి. గ్రేప్స్ కానివ్వండి, ఆరెంజెస్, వాటర్ మెలాన్ అవన్నీ ఏంటంటే ఇన్ కేస్ వాటర్ బేబీస్ సరిగ్గా తీసుకోకపోయినా గానీ ఇప్పుడు వాటర్ మెలాన్, గ్రేప్స్ ఇలాంటివి తీసుకున్నారనుకో ఆ ఫ్రూట్స్ లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి వాళ్ళు హైడ్రేటెడ్ గా ఉంటారు. అండ్ ఇన్ కేస్ మీ బేబీస్ 6 మంత్స్ లోపు ఉన్నారనుకోండి ఎలాంటి ఫుడ్, సాలిడ్స్, వాటర్ కూడా ఏది ఇవ్వకండి. మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తారు బేబీకి 5 మంత్స్ వచ్చింది కదా ఇప్పుడు వేడిగా ఉంది, గొంతు ఎండకపోతుంది, కొంచెం ఒక 2 స్పూన్స్ వాటర్ తాగించండి అని చెప్పి. అస్సలు చేయకండి. ఎందుకంటే మన బ్రెస్ట్ మిల్క్ లోని 70% ఆఫ్ వాటర్ కంటెంట్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి 6 మంత్స్ బిలో ఉన్న బేబీస్ కి మాత్రం ఎలాంటి వాటర్ బయట నుంచి ఏది ఇవ్వకండి. ఓన్లీ బ్రెస్ట్ మిల్క్, ఐదర్ ఫార్ములా మిల్క్ ఆర్ బ్రెస్ట్ మిల్క్ అంతే. ఇవి మాత్రం 6 మంత్స్ అబోవ్ దాటిన బేబీస్ కి, సాలిడ్స్ ఇంట్రొడ్యూస్ చేసిన బేబీస్ కి మాత్రమే వాటర్, ఫ్రూట్ జ్యూసెస్, కోకోనట్ వాటర్ ఇలాంటివి ఇవ్వండి మన బేబీస్ కి. సో దట్ వాళ్ళు హైడ్రేటెడ్ గా ఉండడానికి డే మొత్తం చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. అండ్ యూజువల్లీ పెట్టే ఫుడ్ కంటే కూడా కొంచెం బేబీస్ కి లిక్విడ్ ఉండే ఫుడ్స్ ఇవ్వండి. యూజువల్లీ మీరు పప్పన్నం అలా పెడుతున్నారనుకో దాని ప్లేస్ లో కొంచెం పప్పు చారు గాని ఇలాంటివి చేసి పెట్టండి. అండ్ కందిపప్పు కంటే పెసరపప్పు ఈ కాలంలో చాలా చలవ చేస్తుంది. కాబట్టి పెసరపప్పు చారు గాని, మామిడికాయ చారు ఇలాంటివి కొంచెం రసం టైప్ లో వాళ్ళకి చేసి ఇవ్వండి. అండ్ దట్టు ఇన్ కేస్ బేబీస్ కర్డ్ లైక్ చేసే వాళ్ళు ఉంటే కర్డ్ అస్సలు స్కిప్ చేయకండి. కంపల్సరీ కర్డ్ ఇవ్వండి. ఆఫ్టర్నూన్ టైంలో అట్లీస్ట్ నైట్ ఇవ్వకపోయినా ఆఫ్టర్నూన్ టైంలో మాత్రం బేబీస్ కి కంపల్సరీ కర్డ్ పెట్టండి. సాలిడ్ స్టార్ట్ చేసిన మదర్స్ కి డైట్ లో కర్డ్ అనేది ఇంట్రడ్యూస్ చేయండి. కర్డ్ అనేది అస్సలు స్కిప్ చేయకండి. ఎస్పెషల్లీ ఈ సమ్మర్స్ లో అన్నమాట. ఆఫ్టర్నూన్ టైంలో మా వాడైతే మా ఆశ్రిత్ అయితే పెరుగు ప్రియుడు అన్నమాట. వాడికి 3 పూటల పెరుగు పెట్టినా తినేస్తాడు. అండ్ సీజనల్ ఫ్రూట్స్ కూడా వాడు అన్ని తీసుకుంటాడన్నమాట. మ్యాంగోస్ కానివ్వండి, వాటర్ మెలాన్, గ్రేప్స్, ఆరెంజెస్ అన్ని, ఈవెన్ చారు అన్ని పెట్టేస్తానన్నమాట ఈ సమ్మర్స్ లో. సో ఎక్కువ వాడికి ఫ్లూయిడ్ ఉన్న ఫుడ్సే ఇస్తూ ఉంటాను నేను. సో ఇన్ కేస్ మీకు ఈ రెసిపీస్ ఎలా చేయాలి, ఈ చారు, మామిడికాయ చారు కానివ్వండి, పెసరపప్పు చారు ఇవి మీకు ఐడియా లేదు అంటే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో దట్ నేను దాన్ని కూడా వీడియో చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇదొచ్చేసి బేబీ ఫుడ్ జాగ్రత్తలన్నమాట. బేబీ ఫుడ్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ సమ్మర్ లో. అండ్ బేబీస్ కి టాల్కమ్ పౌడర్ యూజ్ చేయొచ్చా ఈ సమ్మర్స్ లో అంటే యూజువల్లీ కొంతమంది పీడియాట్రిషియన్స్ ఏమో యూజ్ చేయొద్దు అంటారు, కొంతమంది ఏమో యూజ్ చేయమంటారు. సో నేను 2 పీడియాట్రిషియన్స్ దగ్గర నా బేబీ పుట్టినప్పటి నుంచి 2 పీడియాట్రిషియన్స్ దగ్గర చూయించాను అనమాట. సో ఒకరేమో యూజ్ చేయొద్దు అన్నారు, ఒకరేమో యూజ్ చేయొచ్చు అన్నారు. సో నేనైతే వాడు పుట్టినప్పటి నుంచి 6 మంత్స్ వరకు వాడికి ఎలాంటి పౌడర్ యూజ్ చేయలేదు. ఆఫ్టర్ 6 మంత్స్ నుంచి జస్ట్ ఓన్లీ ఎక్కడైతే ఎక్కువ స్వెట్టింగ్ పడుతుందో అలాంటి ఏరియాస్ లో మాత్రమే నేను పౌడర్ యూజ్ చేస్తాను అనమాట. యూజువల్లీ మనం బింది పెడతాం కదా బొట్టు, ఆ బొట్టుకి కొంచెం నెక్ ఏరియాలో, కొంచెం అండర్ ఆర్మ్స్ ఇలాంటి ప్లేసెస్ లో మాత్రమే వాడికి పౌడర్ అప్లై చేశాను. బాడీ మొత్తం అయితే నేను వాడికి అప్లై చేయలేదు. సో బెటర్ అవాయిడ్ పౌడర్. మీరు యూజ్ చేసే వాళ్ళు ఉంటే యూజువల్లీ వాళ్ళకి ఎక్కడైతే స్వెట్టింగ్ ఎక్కువ ఉంటుందో ఆ ప్లేసెస్ లో యూజ్ చేయడం బెటర్ అన్నమాట.
బాడీ మాయిశ్చర్డ్ ఉండేలాగా చూసుకోండి. వాళ్ళకి తరచుగా ఫేస్ క్రీమ్స్, మాయిశ్చరైజర్స్ ఇవి అసలు స్కిప్ చేయకుండా బేబీస్ కి ఈ సమ్మర్ లో అప్లై చేస్తూ ఉండండి. యూజువల్లీ మనం 6 మంత్స్ వరకు బేబీస్ కి ఆయిల్ మసాజ్ అనేది చేస్తూ ఉంటాం కదా. సో ఈ సమ్మర్స్ లో చేయొచ్చా లేకపోతే స్కిప్ చేయాలా అని అంటే కంపల్సరీ చేయొచ్చండి. మసాజ్ మన బేబీస్ మైల్ స్టోన్స్ ప్రాపర్ గా రీచ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. కాబట్టి అసలు స్కిప్ చేయకుండా ఆయిల్ మసాజ్ అనేది చేయండి. కాకపోతే మీరు చూస్ చేసుకునే ఆయిల్స్ మీద కొంచెం జాగ్రత్త వహించండి. ఎస్పెషల్లీ వేడి పుట్టించే ఆయిల్స్ కొన్ని ఉంటాయి కదా, అలాంటి వాటితో మసాజ్ అనేది చేయకండి. మస్టర్డ్ ఆయిల్ అని ఉంటుంది, మస్టర్డ్ ఆయిల్ అని వినే ఉంటారు, ఆవ నూనె. సో ఇలాంటి ఆయిల్స్ ఏంటి అంటే బేబీకి హీట్ ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. సో హీట్ ప్రొడ్యూస్ చేయడంతో పాటు వాళ్ళకి ఎక్కువ స్వెట్టింగ్ రావడము, ర్యాషెస్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఆయిల్ స్కిప్ చేస్తే యూజువల్లీ నువ్వుల నూనె కానీ, సిసమే ఆయిల్ కానీ, లేకపోతే వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఇలాంటివి ప్రిఫర్ చేయండి. కొంచెం నువ్వుల నూనె కూడా వేడి పుట్టించే అవకాశం ఉంటుంది. సో బెటర్ కోకోనట్ ఆయిల్ ప్రిఫర్ చేయండి. ఈ సమ్మర్స్ లో వర్జిన్ కోకోనట్ ఆయిల్ కొంచెం లైట్ గా ఉంటుంది, బేబీస్ కి తొందరగా బాడీలోకి అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. సో నేను నా బేబీకి అయితే లాస్ట్ సమ్మర్ లో కోకోనట్ ఆయిల్ ప్రిఫర్ చేశాను. అంతకు ముందు వరకు నువ్వుల నూనె వాడుతూ ఉండే అనమాట. సో సమ్మర్ లో మాత్రం నేను కోకోనట్ ఆయిల్ తెప్పించి అదే యూజ్ చేశాను. సో కొంచెం కొంచెం లైట్ గా ఉంటుంది. అండ్ మసాజ్ చేయమన్నారు కదా అని చెప్పి ఇంతకు ముందు మనం చేసినట్టు 10-15 నిమిషాలు వాళ్ళని తోమేసి అలా చేయకండి. జస్ట్ ఒక 5 మినిట్స్ తొందరగా మసాజ్ చేసేసి ఇమీడియట్ గా బాత్ చేయించేసేయండి. అండ్ బాత్ చేయించినప్పుడు కూడా ఆయిల్ అనేది వాళ్ళ బాడీకి పట్టించిన ఆయిల్ అనేది మొత్తం రిమూవ్ అయ్యేలాగా మనం నీట్ గా సోప్ పెట్టేసి బాత్ చేయించండి. సో దట్ ఏంటి అంటే వాళ్ళకి ఫోల్డింగ్ ఉన్న ఏరియాస్ ఉంటాయి కదా, నెక్ గానీ, అండర్ ఆర్మ్స్ గానీ, అలాంటి ఏరియాస్ లో కొంచెం ఆయిల్ అనేది రిమూవ్ అవ్వలేదు అనుకో, వాళ్ళకి తొందరగా ర్యాషెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. వాళ్ళ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది కదా. కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోండి. బేబీకి ఆయిల్ మసాజ్ చేసే విషయంలో ఆయిల్ అనేది కరెక్ట్ గా చూస్ చేసుకోండి. అండ్ బేబీస్ కి సన్ స్క్రీన్ వాడొచ్చా అంటే యూజువల్లీ అయితే 0 to 6 మంత్స్ ఉన్న బేబీస్ కి అయితే ఈ ఎండలకి బయటకి తీసుకెళ్లకపోవడమే బెటర్. మాక్సిమం అవాయిడ్ చేయండి. ఇన్ కేస్ 6 మంత్స్ అబౌవ్ బేబీస్ ని బయటకు తీసుకెళ్లాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా సన్ స్క్రీన్ అనేది వాడొచ్చు. 6 మంత్స్ అబౌవ్ బేబీస్ కి, 0 to 6 మంత్స్ బేబీస్ కి అయితే ఎలాంటి సన్ స్క్రీన్ వాడాల్సిన అవసరం లేదు, వాడొద్దు. అండ్ ఇన్ కేస్ 6 మంత్స్ అబౌవ్ దాటిన బేబీస్ కి సన్ స్క్రీన్ వాడాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీ పీడియాట్రిషియన్ ని తెలుసుకొని ఒక మంచి బ్రాండ్ చూస్ చేసుకొని సన్ స్క్రీన్ అనేది వాడండి. ఎందుకంటే ఈ ఎండకి బేబీ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ గా ఉంటుంది అండ్ తొందరగా ట్యాన్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అండ్ తొందరగా డ్రై అయిపోతుంది అనమాట. కాబట్టి బయటికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా బేబీస్ కి సన్ స్క్రీన్ అప్లై చేసి మాత్రమే బయటికి తీసుకెళ్ళండి. అండ్ ఈ ఎండాకాలంలో హైడ్రేట్ అయిపోతూ ఉంటారు. దాని సిగ్నల్ ఏంటి అంటే వాళ్ళ లిప్స్ అనేవి డ్రై అయిపోతూ ఉండడం, పగలడము, వాటి నుంచి లైట్ గా బ్లడ్ అది రావడము ఇలాంటివి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో ఇన్ కేస్ అలా ఉన్న బేబీస్ మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. వాళ్ళని ఎక్కువ హైడ్రేట్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కువ వాటర్స్, ఫ్లూయిడ్స్ అవి ఇస్తూ ఉండండి. అండ్ ఇంకొకటి, బేబీస్ ఎక్కువ వామిటింగ్స్ చేసుకోవడము, మోషన్స్ అయిపోవడం, మోషన్స్ అంటే వాటరీ మోషన్స్ అనమాట. ఎక్కువ ఎక్కువ వాటరీ మోషన్స్ అయిపోవడం ఇలాంటి సిగ్నల్స్ కనుక చూస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు డిహైడ్రేట్ అయ్యారు అని మనం అర్థం చేసుకోవాలి. సో ఇన్ కేస్ అలా ఉంటే మాత్రం ఖచ్చితంగా వెంటనే పీడియాట్రిషియన్ ని కన్సల్ట్ అవ్వండి. వాళ్ళకి కోకోనట్ వాటర్, ఓఆర్ఎస్ ఇలాంటివి ప్రిఫర్ చేయండి. అండ్ ఎస్పెషల్ లైట్ ఫుడ్స్ ఇవ్వండి. డిహైడ్రేట్ అయ్యారు అన్న బేబీస్ కి మాత్రం ఎక్కువ కర్డ్ రైస్, సగ్గుబియ్యము, లేదంటే సగ్గుబియ్యంతో పాయసము ఇలాంటివి చేసి పెట్టండి. సో దట్ వాళ్ళ బాడీ అనేది తొందరగా కూల్ అయిపోయి డిహైడ్రేషన్ నుంచి కొంచెం కోలుకుంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి బేబీస్ హీట్ స్ట్రోక్ అంటే వడదెబ్బ. ఇన్ కేస్ బేబీస్ ని బయటికి తీసుకెళ్లిన వాళ్ళైతే వాళ్ళకి తొందరగా వడదెబ్బ తగిలే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇన్ కేస్ బేబీస్ ని బయటికి తీసుకెళ్తే మాత్రం ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకొని బేబీస్ ని బయటికి తీసుకెళ్ళండి. వాళ్ళకి ఒక క్యాప్ పెట్టడము, లేదంటే ఒక అంబ్రిల్లా క్యారీ చేయడము, లేదంటే ఒక స్కార్ఫ్ తో వాళ్ళని కప్పేయడము, వాళ్ళ స్కిన్ సన్ కి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవడం ఇలాంటి జాగ్రత్తలు మాత్రం మన బేబీస్ ని బయటికి తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం తీసుకోవాలి. అండ్ ఇంకొకటి, మనము ఎక్స్ప్రెస్ చేయగలం మనకి వేడి ఉంది, వేడిగా ఫీల్ అవుతున్నాము అని చెప్పి. బట్ మన బేబీస్ ఎలా ఎక్స్ప్రెస్ చేయగలరు? వాళ్ళకి హాట్ గా ఉంది, వాళ్ళ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ అని వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేయగలరు అంటే హెడ్ అనేది డ్యామ్ గా అయిపోవడము, అంటే వెట్ గా అయిపోవడము, తలలో స్వెట్ రావడము ఇలాంటి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. లేదు అంటే బేబీస్ తరచుగా ఏడవడము, క్రాంకీగా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళ బ్రీతింగ్ అనేది చాలా ఫాస్ట్ అయిపోతుంది. ఇన్ కేస్ వాళ్ళ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ అనేది వేడిగా ఉండి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అనుకోండి, వాళ్ళ బ్రీతింగ్ అనేది ఫాస్ట్ అయిపోతూ ఉంటుంది. చీక్స్ అనేవి రెడ్ అయిపోతూ ఉంటాయి. సో ఇలాంటివి మనం కొంచెం గమనించుకుంటూ ఉండాలి. సో దట్ మనకి అర్థమవుతుంది బేబీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ హాట్ గా ఉంది, బేబీస్
బేబీస్ డిస్కంఫర్ట్ లో ఫీల్ అవుతున్నారు అని చెప్పి మనం తరచుగా చూస్తూ ఉండాలి అన్నమాట ఈ సమ్మర్స్ లో. సో దట్ మనం బేబీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ని వాళ్ళకి తగినట్టు కొంచెం చల్లగా మెయింటైన్ చేయడానికి కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. ఇలాంటి సైన్స్ మనం గమనించినప్పుడు బేబీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ని మనం ఎలా కూల్ చేయొచ్చు అంటే, బేబీ ఏసీ ఆర్ కూలర్స్ లో ఉంచొచ్చు. లేదు అంటే ఆఫ్ ద బేబీస్ కి వాటర్ లో ఆడుకోవడం చాలా ఇష్టం కదా ఈ సమ్మర్స్ లో. ఎలానో మనము రైనీ సీజన్ లో, వింటర్ సీజన్ లో వాళ్ళని వాటర్ దగ్గరికి వెళ్ళనేమో, ఈజీగా జలుబు పట్టేస్తుంది, కోల్డ్ వస్తుంది అని చెప్పి. సో ఈ సమ్మర్సే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేది కాబట్టి కొంచెం వాళ్ళని ఈవినింగ్ టైంలో వాళ్ళు టైంలో కొంచెం బాత్ కంటే ముందు ఒక 10 మినిట్స్ వాళ్ళని ఒక వాటర్ టబ్ లో వేసి కొంచెం వాళ్ళకి ఇష్టమైన కొన్ని టాయ్స్ అలా పెట్టేసి కొంచెం వాటర్ లో వాళ్ళని ఆడనివ్వండి. సో దట్ వాళ్ళంతటా వాళ్ళ బాడీ అనేది కూల్ అయిపోతూ ఉంటుంది. సో ఇలా ట్రై చేయండి. అండ్ బేబీ ఉన్న రూమ్ లో కొంచెం పడకుండా కొంచెం డార్క్ కలర్ కర్టెన్స్ అనేవి వేస్తూ ఉంటే బేబీ రూమ్ లోకి ఎలాంటి ఎండ ఎక్స్పోజర్ రాకుండా ఆ రూమ్ అనేది కొంచెం కూల్ గా ఉంటుంది అనమాట. సో మనం ఇలా బేబీని కూల్ గా ఉంచడానికి ట్రై చేయొచ్చు. సో చూసారు కదా, ఈ సమ్మర్ లో మన బేబీస్ ని ఎండ బారిన పడకుండా, వాళ్ళకి వడదెబ్బ తగలకుండా, వాళ్ళని చల్లగా ఎలా ఉంచుకోవాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో అయితే మొత్తం పాయింట్స్ కవర్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే నాతో కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మీకు ఈ వీడియో నచ్చింది, మీకు యూస్ఫుల్ అవుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. సో దట్ ఇది ఇంకొంతమంది పేరెంట్స్ కి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నేను మళ్ళీ మీతో నెక్స్ట్ వీడియో అయితే కనెక్ట్ అవుతాను. దిస్ ఇస్ అమూల్య సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. బై బై.